శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రతి వారు కూడా సమయం నాకు రాలేదు, సమయం నాకు అనుకూలంగా లేదు అంటూ రకరకాల మాటలు అంటారు. దాన్నే టైం బాగోలేదు అనేటటువంటి మాటలు. మనకి టైం అనేటటువంటిది మన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటిది. మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనేది జీవితకాల ప్రక్రియ. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి అంటే వాటికి ప్రధానంగా ధైర్యము పట్టుదల ఉంటే సరిపోదు. దానికి సమయ పాలన అనేటటువంటిది చాలా ముఖ్యం. అదే టైం. వ్యక్తిగత ఆనందం పొందాలన్నా, మన వృత్తిపరంగా కానీ మన వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి చెందాలి అనన్నా, అభివృద్ధి సాధించాలి అనన్నా మనకు ప్రధానంగా చూసుకునేటటువంటిది ఎన్ని రకాలుగా ఆలోచించినా సానుకూల ఆలోచన అనేటటువంటిది చాలా అవసరం. ఈ ఆలోచన విధానం ఒక్కసారి సరైన విధానంలో పెడితే మన వ్యక్తిగతం వ్యక్తిత్వపరమైనటువంటి వికాసం, మార్పు చేర్పు చేరి సానుకూలత అనేటటువంటి విధానంలో జీవితాన్ని వృద్ధి చెందేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఈ సానుకూలత మీ జీవితంలో కలగడానికి, ఆ రకమైనటువంటి స్థితి మీకు కలిగేటటువంటి విధంగా దోహదపడడానికి గ్రహగమనం అనేటటువంటిది చాలా అవసరం. ఆ గ్రహగమన సూచన అనేటటువంటిది ఆధారంగా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ధనుస్సు రాశి, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. ఈ నెల ధనస్సు రాశి వారికి సామాన్య ఫలితం, సాఫల్య ఫలితం, సంబంధాలకు పరిపక్వతను కలిగించేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. మీ వ్యక్తిగతంగా పరిపూర్తి మార్పులను సూచించేటటువంటి మాసం ఈ మాసం. గురుడు రవి చాలా బలంగా సప్తమ స్థానంలో ఉండడం వలన వ్యక్తిగత జీవితం, భాగస్వామ్య వ్యవహారాలు ముఖ్యంగా అనుకూలంగా ఉండేటటువంటి విధంగా ఉంటాయి. శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, అనేక విషయాల్లో ఆలస్యం అవుతున్నప్పటికీ, శ్రమ అధికమవుతున్నప్పటికీ మీ యొక్క ఆలోచన విధానం సవ్యమైన స్థితిలో ఉంటూ ఒక క్రమబద్ధమైనటువంటి స్థితిలో నడుచుకున్నట్లయితే సానుకూల ఫలితాలు అనేటటువంటివి పరిపూర్తిగా పొందుతారు. ఆర్థిక పరంగా నెమ్మదిగా స్థిరత్వాన్ని ఏర్పరచుకునేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగాను ఆకస్మికంగాను కొన్ని ఖర్చులు, ఆరోగ్యపరంగా కుటుంబ అవసరాల నిమిత్తంగా ఖర్చులు అనేటటువంటి కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులకు తగినటువంటి సమయము అనేటటువంటిది అనుకున్నారా, పప్పులో కాలేసినట్లే. ఆదాయానికి తగినట్లుగా మాత్రమే ఖర్చు చేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ మాసంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంకుల పరంగాను, పన్నుల పరంగాను, ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగాను చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం, ఆవశ్యకత, ఆర్థిక ప్రణాళికలకు ఈ యొక్క సమయం చాలా ముఖ్యం, చాలా అవసరం. జాగ్రత్త. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చూసినట్లయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వలన విదేశీపరమైనటువంటి అవకాశాలు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి విధానంలో స్థాన చలనాది మార్పులు కలుగుతున్నాయి. సహ ఉద్యోగులతోటి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అసూయ ద్వేషము పెరిగేటటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారు అనేది గమనించవలసినటువంటి అవసరం. అధికారులతోటి స్వల్పమైనటువంటి విధానంలో మనస్పర్ధలు ఏర్పడేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ అవి నివారించేటటువంటి విధానంలో మీ యొక్క మాట చాకచక్యము, మీలో ఉండే సామర్థ్యము వాటిని నెట్టుకుని రావడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ప్రాజెక్టులు, విజయవంతమైనటువంటి గౌరవాలు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వ్యాపార పరంగా సప్తమ స్థానంలో రవి గురువుల యొక్క ప్రభావం వలన
భాగస్వామ్య వ్యాపారాల్లో నిబద్ధత, చిత్తశుద్ధి చాలా అవసరం. లాభ నష్టాలు అనేటటువంటివి ఈ మాసంలో మీకు సమతుల్యంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశీ కాంట్రాక్టులు కానీ, లాజిస్టిక్స్ కానీ, వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. 24వ తేదీ తరువాత కొత్త ఒప్పందాల విషయాలు ఏమైనా చేసినా, కొత్తగా ఏదైనా అభిప్రాయాల్లో వృత్తిపరంగా పెంచుదామని అనుకుంటున్నా అగ్రిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్త అనేటటువంటిది, జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సంతానపరమైనటువంటి వ్యవహారాలు కొంతవరకు ఆనందదాయకమైనటువంటి స్థితిని, క్రియాశీలతను కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శని యొక్క దృష్టి ప్రభావం వలన మాత్రం కొంచెం జాగ్రత్త పడడం మంచిది. 15వ తేదీ తరువాత దాంపత్య జీవితంలో తేలికపాటి మనస్పర్ధలు ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే 6వ స్థానంలో శుక్రుడు, రవి యొక్క సంచారం కలిగినటువంటి సమయంలో వాంతులు, కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా బీపీ లాంటివి పెరిగేటటువంటి అవకాశం, కుజుడు యొక్క ప్రభావం సింహరాశిలో ఉన్నంత వరకు హృదయానికి సంబంధించి, రక్తానికి సంబంధించినటువంటి ఉపద్రవాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. తినేటటువంటి ఆహారంలో కానీ, తినేటటువంటి వ్యవహారంలో కానీ సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గరగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం, అది కూడా సమయ పాలనా విధానంలో తీసుకునేటటువంటి దాని వలన ఆరోగ్య నియంత్రణ అనేటటువంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం చాలా ఉత్తమం. ఇక రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి ధర్మ వేదికలు, నైతికంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ఎందు గురించి అంటే కేతువు, కుజుడు కూడా 9వ స్థానంలో సంచరించడం వలన ప్రజాసేవ అనేటటువంటిది అద్భుతమైనటువంటి బాధ్యతగా పరిగణించబడుతుంది. సీనియర్లతోటి అలాగే మిగిలినటువంటి వ్యక్తులతోటి మాననీయ సంబంధాలు అనేటటువంటివి మేలు చేకూర్చేటటువంటి విధానంలో ఉంటాయి. ప్రజా జీవితంలో ఎదుగుదల నెమ్మదిగా ఉండేటటువంటి అవకాశం, కానీ ప్రాముఖ్యత పెరిగేటటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు వాతావరణానికి, వర్షపాతానికి అనుకూలంగా విత్తనాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పంటలకు సాగునీటి పారుదల, ఎరువుల వినియోగంలో శ్రద్ధ అనేటటువంటిది చాలా అవసరం. జంతుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పాల పరిశ్రమకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయంలో శుక్రుని యొక్క బలంతో సృజనాత్మకమైనటువంటి విద్య, సినీ కళారంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అనేటటువంటిది కలుగుతోంది. పోటీ పరీక్షల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే మార్గదర్శకాలు ఇచ్చేటటువంటి వ్యక్తులను అనుసరించి, వారి యొక్క అడుగు జాడలో నడిచేటటువంటి విధానాన్ని అనుసరించి తద్వారా సన్నద్ధం గనక కలిగినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. లేదు అనుకుంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. 24వ తేదీ తర్వాత మాత్రం ఏకాగ్రతపై కొంత ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మొత్తం మీద ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అనుకూలతలో అభివృద్ధిని చెందడానికి దత్త స్తవాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయ దేవాలయంలో స్వామివారికి గురువారం రోజున అభిషేకాది, రుద్రహోమాది కార్యక్రమాలు, గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ఈ యొక్క వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ జాతక ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటివి. ఇంకా మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడం గురించి, ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడం కోసం వ్యక్తిగత జాతక ఆధారంగా విశ్లేషణ అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా ఏదైనా రాశిగా, వ్యక్తిగతంగా ఏదైనా జాతక ఫలితాలపై విశ్లేషణ కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి
ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.